నా పేరు బూడిద జ్యోతి, 3వ వార్డు నుండి అభ్యర్థిగా గెలిచిన. నేను అనేకమైన సమస్యలు జనాలలో సమస్యల మీద నాకు గురించి చెప్పారు. నేను దాని గురించి మున్సిపాలిటీలో కొట్లాడి మన వార్డు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన. మోరీలు, రోడ్డు, దోమల బాధ, కోతుల బాధ, అనేకమైన సమస్యల మీద నేను మున్సిపాలిటీలో కొట్లాడి మన వార్డు 10 సంవత్సరాలు ముందడుగుంది. 10 సంవత్సరాలు ముందడుగు ఉండేటట్టు నేను ఖచ్చితంగా పోరాడి మన వార్డు అభివృద్ధి చేసి నేను నిరూపిస్తానని మన వార్డు అన్నదమ్ములకు అక్కయ్యల అందరికీ తెలియజేస్తున్నాను. మొన్నటిదాకా మీరు ప్రచారం చేసిండ్రు కదా, మీ దృష్టికి మీ వార్డులో ఏమేమి సమస్యలు ఎదురైనాయి? రోడ్లు, మోరీలు, దోమల బాధ, కోతుల బాధ, అనేకమైన సమస్యల మీద ఇవే చెప్పారు. ప్రతి ఇంటికి పోయినా కూడా వాళ్ళు అదే చెప్పారు. నాకు వరద సమస్య, వర్షం వస్తే మస్తు నీళ్ళు వస్తున్నాయి, పిల్లలకు స్కూళ్ళల్లో తోలియడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్తే నేను ఒకటే మాట చెప్పిన, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపియండి, నేను ఖచ్చితంగా మన వార్డు అభివృద్ధి చేసి చూపిస్తాను. మన వార్డు అందరికీ, అన్నదమ్ములకు అక్కయ్యలకు అందరికీ నేను తెలియజేస్తాను. ఇప్పుడు ముందుగా ఏ సమస్య తీర్చాలనుకుంటారు మీ వార్డులో? రోడ్లు, మోరీలు, కోతులు. ఇంకా పెండింగ్ దీర్ఘకాలం ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? వరద సమస్య, వర్షం వస్తే అనేకమైన అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని సమస్య ఉంది. దాని గురించి నేను కూడా మున్సిపాలిటీలో మాట్లాడి మన బాధలన్నీ ఖచ్చితంగా నేను అక్కడ చెప్పి మన వార్డు అభివృద్ధి గురించి నేను. ఎన్నికల్లో ఏమన్నా హామీలు ఇచ్చారు? ఎన్నికలలో హామీలు ఇవ్వే కోతులు, రోడ్లు, మోరీలు, దాని గురించే హామీలు ఇచ్చిన. గతంలో కూడా షాపు, మన ఆశా వర్కర్ లేకపోతే మన అంగన్వాడీ ఆశా వర్కరు, అంగన్వాడీ, మళ్ళా రేషన్ షాపు, ఇవన్నీ ఖచ్చితంగా మన వార్డుకు చూపిస్తాను. ఇంతకుముందే కలెక్టర్ కూడా నేను సార్ వాళ్ళని కలిశాను, సార్ వాళ్ళు కూడా కలిసాను. లోని 3వ వార్డులో సిపిఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి బూడిది జ్యోతిని వాడకట్టు ప్రజలందరూ సంపూర్ణంగా ఓట్లు వేసి, శుద్ధప్రభ నక్షత్రం గుర్తు మీద 11వ తేదీన ఓట్లు వేసి గెలిపించారు. వారందరికీ ఈ ఎన్నికలకు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి జ్యోతి ఎన్నిక కోసం కృషి చేసినటువంటి సిపిఎం నాయకులు, కార్యకర్తలకు, మా కుటుంబ సభ్యులకు, వార్డు ప్రజలందరికీ, వ్యక్తిగతంగా నా శ్రేయోభిలాషులందరికీ కూడా ముందుగా పేరు పేరుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 3వ వార్డులో నుంచి ఎన్నికైనటువంటి బూడిది జ్యోతి నిన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో కీలక పాత్ర పోషించడం జరిగింది. మేము ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో అలయన్స్లో ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ప్రలోభాలు, అనేక అవకాశాలు ఎన్నో రూపంలో వచ్చినప్పటికీ వాటన్నిటినీ కాదని ఇవాళ ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు రీత్యా ఇవాళ కాంగ్రెస్కు మద్దతు తెలిపినాం. గతంలో 10 సంవత్సరాలు ఈ జనగామ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పరిపాలన చేసింది. బీఆర్ఎస్ పరిపాలనలో జనగామ పట్టణంలో ప్రజా సమస్యలు ఎక్కడికక్కడికి పేరుకుపోయినాయి. తీవ్రమైన అవినీతి పెరిగిపోయింది. పట్టణ సుందరీకరణ కోసం జరిగిన పనులన్నీ కూడా నాణ్యతా లోపాలతో ఉన్నాయి. ఆ గోడలు పట్టిన సెంటర్ డివైడింగ్ గోడలను ఎక్కడికక్కడ కూలిపోతూ ఉన్నాయి. గత 14-15 సంవత్సరాల క్రితం నిర్మితమైన చీటకోడూరు రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని నుంచి వస్తున్న నీళ్లు ఆ రోజు ఏ స్థితిలో ఉన్నాయో ఈ రోజు కూడా అదే స్థితిలో ఉన్నాయి. గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగడానికి ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పరిపాలనలో లేదు. 10 సంవత్సరాలు పట్టి పీడించారు. ఇవాళ దోమల సమస్య పరిష్కారం కాలే, రోడ్ల సమస్య పరిష్కారం కాలే, మంచినీటి సమస్య పరిష్కారం రాలే, ఎవరికి పెన్షన్లు రాలే, ఇట్లా ఇండ్లు లేవు, అనేక సమస్యలతో జనగామ పట్టణం సతమతం అవుతూ ఉన్నది. ఇండస్ట్రీస్ లేవు, ఉపాధి లేదు. ఇలాంటి తరుణంలో మళ్ళీ బీఆర్ఎస్కు అవకాశం వస్తే మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసం కాంగ్రెస్కు మద్దతు తెలిపినాం. కాంగ్రెస్ సహకారంతో ఇవాళ జనగామ పట్టణంలో 3వ వార్డు జనగామ పట్టణానికి చాలా కిందికి శివారు ప్రాంతంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన వార్డులకు కనబడుతుంది. ఒక పక్క కలెక్టర్ ఆఫీసు, ఇంకొక పక్క హైదరాబాద్ రోడ్డు, ఒక పక్క సూర్యాపేట రోడ్డు,
మరి అందమైన బంగ్లాలు బిల్డింగులు ఉంటాయి. కానీ అందులో లోపల చూస్తే తీవ్రమైనటువంటి పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలి అని చెప్పేసి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం ఇవాళ ప్రభుత్వ పెద్దల్ని, అదే రకంగా మన ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారాన్ని, ఎంపీ గారి సహకారాన్ని, ఇప్పుడు ఎన్నిక కాబట్టినటువంటి బాలమణి చైర్మన్ గారి సహకారాన్ని తీసుకొని 3వ వార్డును అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం. ఇవాళ మోడల్ కాలనీగా డెవలప్ చేపిస్తాం. ఇక్కడ రేషన్ షాప్ కావాలి, అంగన్వాడీ కేంద్రం కావాలి. ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం, కోతుల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి. దాంతోపాటుగా కలెక్టర్ ఆఫీస్ పక్కపట్టుకున్నటువంటి ఏదైతే కుంట ఉన్నదో గార్ల కుంట, ఇది ఇలా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నది. ఈ గార్ల కుంటను అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేయడమే కాకుండా పార్కుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం. ఆ రకంగా మరి బ్యూటిఫికేషన్ చేసి మరి ఇలా 3వ వార్డులో ఏదైతే గార్ల కుంట ఉన్నదో ఆ గార్ల కుంటను అందమైనటువంటి కుంటగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తాం. పార్కుగా డెవలప్ చేయడం కోసం కలిసి చేస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారిని, అదే రకంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, ఉన్నతాధికారులను అందరూ కూడా కలుస్తూ ఉన్నాం. వారందరికీ కూడా మా వైపు నుంచి వెళ్ళి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలు జరిగిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి. ఇవాళ ప్రభుత్వ అధికారుల సహకారం తీసుకొని ముందుకు పోవాలి. అందుకోసం మా వార్డును అభివృద్ధి చేయడం కోసం, 3వ వార్డును సంపూర్ణంగా అభివృద్ధి చేయడం కోసం అధికారుల సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల ఎన్నికల తర్వాత అన్ని వర్గాల సహాయం తీసుకుంటాం. ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుంటాం. మాకు కావాలి వార్డులో అభివృద్ధి కోసం అన్ని వర్గాల్ని సహకారం తీసుకుంటాం. ఆ రకంగా ముందుకు పోతామని చెప్పేసి సిపిఎం వైపు నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.